హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి టిప్స్. ఫ్రెండ్స్, ఈరోజు మనం బియ్యంతో చాలా రుచికరమైన స్వీట్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. ఈ స్వీట్ రెసిపీ కోసం నేనైతే ఇక్కడ బాస్మతి బియ్యం తీసుకున్నాను. మనం మామూలు బియ్యం అయినా తీసుకోవచ్చు, కాకపోతే బాస్మతి బియ్యంతో ఇంకా రుచిగా ఉంటుంది స్వీట్ అనేది. బియ్యాన్ని శుభ్రంగా కడిగిన తర్వాత ఆ నీటిని వంచేసుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ బియ్యంలో నీళ్లు పోసుకొని ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. పదిహేను నిమిషాల తర్వాత గిన్నెలోని నీటిని వంచేసుకొని ఒక క్లాత్ పైన బియ్యాన్ని ఆరబెట్టుకోవాలండి. ఈ విధంగా తేమ పోయి బియ్యం పొడిగా వచ్చిన తర్వాత ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసుకొని రవ్వలాగా మిక్సీ పట్టేసుకోవాలి. మనం బొంబాయి రవ్వ, సూజీ రవ్వ ఎలా అయితే ఉంటుందో రవ్వగా ఉప్మా రవ్వ అనేది ఆ విధంగా మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేసుకున్న ఈ రవ్వని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోకి పాలపొడి వేసుకుంటున్నానండి. 1 కప్పు వరకు పాలపొడి వేసుకుంటున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాను. 1 కప్పు పాలపొడి తీసుకొని 1 కప్పు పాలు పోసుకొని ప్యాన్లోకి దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. మనకి కోవా మాదిరిగా వస్తుందండి. ఇలా ఉడికించుకునేటప్పుడు ఇందులోకి కొంచెం నెయ్యి కూడా వేసుకొని దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. కోవా మాదిరిగా దగ్గర పడింది కదా, ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని వేరొక బాండీ పెట్టుకొని అందులోకి నెయ్యి వేసుకోండి. నెయ్యి కరిగిన తర్వాత బాదం పప్పు, జీడిపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు బాండీలోకి మిక్సీ పట్టేసుకున్న బియ్యపు రవ్వ వేసుకొని కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలండి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. బియ్యపు రవ్వ కొంచెం సేపు వేయించుకున్న తర్వాత ఈ బాండీని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకుందాం. వేరొక ప్యాన్ పెట్టుకోండి. ఈ ప్యాన్లో నేను కోవా తయారు చేసుకున్నాను. ఆ కోవా ప్యాన్లోకి 1 కప్పు బెల్లం వేసుకున్నాను. 1 కప్పు బియ్యం తీసుకున్నాను కాబట్టి 1 కప్పు బెల్లం నలగొట్టుకొని తీసుకొని ఇందులోకి మళ్ళీ కొంచెం పంచదార వేసుకొని 1 కప్పు వరకు నీళ్లు పోసుకొని బెల్లం కరిగించుకోవాలి. ఒకవేళ మీకు నీళ్లు తక్కువగా ఉన్నాయంటే మీరు ఇంకొక కప్పు వరకు నీళ్లు పోసుకోవచ్చు. ఇక్కడ నేను మళ్ళీ ఇంకొక కప్పు నీళ్లు పోసుకున్నాను. మొత్తం 2 కప్పులు పోసుకున్నాను అనమాట. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ వేసుకున్నాను. అలాగే యాలకులను కూడా దంచేసుకొని వేసుకున్నాను. ఈ విధంగా బెల్లపు నీళ్ళు మరుగుతూ ఉన్నప్పుడు ఇందులోకి వేయించుకున్న బియ్యపు రవ్వ వేసుకోవాలి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. చాలా ఇష్టంగా తింటారు. ఈ విధంగా బియ్యపు రవ్వ వేసుకున్న తర్వాత ముందుగా తయారు చేసుకున్నాం కదా పాలపొడితో కోవా మిశ్రమాన్ని, ఈ కోవా మిశ్రమాన్ని కూడా వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మళ్ళీ ఇందులోకి ఇంకొంచెం నెయ్యి వేసుకుంటున్నానండి. ఎంత నెయ్యి వేసుకుంటే వెన్నెల అంత రుచిగా ఉంటుంది. ఈ విధంగా కొంచెం సేపు కలుపుతూ ఉడికించుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇప్పుడు మూత తీసి చూద్దామండి. ఒకసారి మళ్ళీ కలిపేసుకొని కొంచెం జారుగా ఉంది కదా, కాబట్టి మళ్ళీ కలుపుకొని ఇంకొక 2 నిమిషాల పాటు మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం. చూడండి, ఈ విధంగా దగ్గర పడాలన్నమాట. వీడియోలో చూపించినట్లుగా దగ్గర పడిన తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకొని పైన వేయించుకున్న బాదం, జీడిపప్పు వేసుకోవటమేనండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుందండి. బియ్యాన్ని ఈ విధంగా వేయించుకొని, మీరు బియ్యమైనా వేయించుకోవచ్చు, బియ్యాన్ని మిక్సీ పట్టేసుకొని
రవ్వలాగైనా సరే రవ్వను తయారు చేసుకున్న తర్వాత అయినా వేయించుకోవచ్చు అండి. చాలా కమ్మగా ఉంటుంది.